హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నాన్ టీచింగ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక బంపర్ న్యూస్ గైస్. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ ఇది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. జాబ్లో చేరగానే ఆల్మోస్ట్ 50,000 ప్లస్ శాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్లో మనకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా కేవలం ఫ్రెషర్స్ అప్లై చేసుకునే జాబ్స్ కూడా ఉన్నాయి. 10th క్లాస్ అర్హత వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, డిప్లొమా వారికి ఉన్నాయి, అలాగే పీజీ, అలాగే ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరికి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట గైస్. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్టర్ లిమ్స్ అనే సంస్థ నుంచి రిలీజ్ అయిందనమాట. చూసుకున్నట్టయితే నాన్ టీచింగ్ పోస్ట్ మినిస్ట్రియల్ అండ్ అదర్స్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించింది. వచ్చేసి డాక్టర్ ఆర్ఎం లిమ్స్ .ac.in అనే సంస్థ నుంచి అయితే మనకు రిలీజ్ అయిందనమాట. సో ముందుగా మనం వేకెన్సీస్ చూసుకుందాం. ఏ పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్, పే స్కేల్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చేసి మనకు 5 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. స్టోర్ కీపర్కి 5 వేకెన్సీస్, అలాగే జూనియర్ ఇంజనీర్ అనే పొజిషన్కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రరీయన్కి వచ్చేసి మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. రిసెప్షనిస్ట్కి వచ్చేసి 5 వేకెన్సీస్, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్కి 5 వేకెన్సీస్, స్టాటిస్టికల్ అసిస్టెంట్కి 1 వేకెన్సీ, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి 26 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్కి 24 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్కి వచ్చేసి 13 వేకెన్సీస్ గైస్. సో ఇవి వేకెన్సీస్ అనమాట. ఓన్లీ జనరల్‌లో మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది యూపీ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ కాబట్టి జనరల్ కేటగిరీలోనే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్డ్ కేటగిరీకి ఓన్లీ యూపీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో జనరల్ కేటగిరీకి మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది మనమందరం. ఓకే. సో బేసిక్ పే చూసుకున్నట్టయితే లెవెల్ 4 సంబంధించి పే గ్రేడ్ వచ్చేసి మనకు బేసిక్ పే 25,500 ప్లస్ అదర్ అలయన్సెస్ అడ్మిసిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లెవెల్ 5కి 29,200, అలాగే 35,400 వచ్చి లెవెల్ 6కి, లెవెల్ 7కి 44,900, లెవెల్ 8కి 47,600 అనమాట. ఇది బేసిక్ పేకి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ వచ్చేసి స్టోర్ కీపర్ అనమాట. స్టోర్ కీపర్‌కి వచ్చేసి మనకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే దాంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటే అడ్వాంటేజ్ అనమాట. సో జూనియర్ ఇంజినీర్ సివిల్, ఎలక్ట్రీషియన్, అలాగే మెకానికల్, అలాగే ఏసీ టెలికాం చూసుకున్నట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు సివిల్ ఇంజినీరింగ్‌లో 3 ఇయర్స్ డిప్లొమా ఉంటే సరిపోతుంది. దాంతో లేదా పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్. డిజైరబుల్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ సివిల్ ఇంజినీరింగ్ వర్క్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి కూడా ఎసెన్షియల్ వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఉంటే సరిపోతుంది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో. డిజైరబుల్ వచ్చి ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉంటే సరిపోతుందన్నమాట. మనకు ఏసీ ఇంజినీరింగ్ చూసుకుంటే ఎసెన్షియల్ 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ ప్లస్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కోర్స్ ఉంటే అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. డిజైరబుల్ చూసుకుంటే ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ వర్క్ అనమాట. అది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో లైబ్రేరియన్‌కి సంబంధించి చూసుకుంటే ఎసెన్షియల్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలా, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ లైబ్రరీస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ వచ్చేసి ఓన్లీ ఆఫ్టర్ అటైనింగ్ ద డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ, 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్, అక్విజిషన్ ఆఫ్ బుక్స్, పీరియాడికల్స్, డాక్యుమెంటేషన్ వర్క్, ఇలా ఈ ఈ సర్టిఫికేషన్స్ కానీ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకైతే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దాంతో పాటు టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్ 25 వర్డ్స్ పర్ మినిట్, హిందీ ఉండాలన్నమాట. రిసెప్షనిస్ట్‌కి వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఉంటే కూడా యాడెడ్ అడ్వాంటేజ్. డిజైరబుల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ పబ్లిక్ రిలేషన్స్ కానీ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ అని ఉంటే సరిపోతుంది. దాంతో పాటు ఎక్స్‌పోజర్ టు వర్క్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ అనమాట. స్టాటిస్టికల్ అసిస్టెంట్‌కి ఎంఎస్సీ ఇన్ బయో స్టాటిస్టిక్స్ ఉంటే సరిపోతుంది. ఎబిలిటీ టు యూజ్ కంప్యూటర్స్ గనక మీకు కంప్యూటర్స్ యూజ్ చేసే విధానం గనక వస్తే గనక అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. స్టెనోగ్రాఫర్ అనే పొజిషన్‌కి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందనమాట. ఎబోవ్ 55% ఉండాలి. అలాగే మనకు 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి హిందీలో. ఇంగ్లీష్‌లో వచ్చేసి 40 వర్డ్స్ పర్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో ఇన్ అబ్సెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ బైలింగ్వల్ స్టెనోగ్రఫీ, క్యాండిడేట్స్ విత్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ మే బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ అనమాట. వర్క్‌షాప్ టెక్నీషియన్‌కి సంబంధించి కేవలం 10వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ విత్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్ అనమాట. సో ఇదే అనమాట. సో ఇది క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత, అప్లై చేసుకునేప్పుడు ఎంత ఫీజ్ కట్టాలో దాని గురించి చూసుకున్నట్టయితే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ₹1000 పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ జీఎస్టీతో పాటు మనకు 1,180 రూపీస్ వస్తుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళు 1,180,
అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి 708 రూపీస్ అయితే పే చేస్తారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎగ్జామ్షన్ అనమాట. మినిమమ్ ఏజ్ వచ్చి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ అనమాట. అది పర్టిక్యులర్ పొజిషన్స్‌కి. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారో ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, క్యాండిడేట్స్ ఎవరైతే హార్డ్ కాపీ ఎవరైతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు హార్డ్ కాపీ ఆఫ్ దిర్ ఆన్‌లైన్ అప్లికేషన్, ఒరిజినల్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎటువంటి హెల్ప్ అయినా కావాలనుకుంటే గనుక ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. మీరు ఈమెయిల్ ఐడీకి మీ ఈమెయిల్ చేయొచ్చు, నంబర్‌కి కాల్ చేయొచ్చు. హెల్ప్ డెస్క్ నంబర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, డీటెయిల్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్‌లో వాళ్ళైతే ఇక్కడ పోస్ట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు గైస్. సో, నెక్స్ట్ స్క్రీనింగ్ వచ్చేసి చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ వచ్చేసి రిక్వైర్మెంట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఒకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి. అది ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేస్తారో ఎలిజిబిలిటీ క్లియర్ అయితే ప్రొవిజనల్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వచ్చేసి 2 స్టేజెస్ ఉంటుంది. స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్. బోత్ ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ బైలింగ్యువల్లీ హిందీలో, ఇంగ్లీష్‌లో పెట్టడం జరుగుతుంది. స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫైనల్ అని చెప్తున్నారు గైస్. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ బట్టే మిమ్మల్ని అయితే మెరిట్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి హాల్ టికెట్ వచ్చేసి మనకు ఆన్‌లైన్‌లోనే ఈ వెబ్‌సైట్‌లోనే తీసుకోవడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి సిలబస్ వచ్చేసి బోత్ ద ఎగ్జామ్స్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ వచ్చేసి సేమ్ సిలబస్ ఉంటుంది. ఫర్ ఆల్ ద స్క్రీనింగ్, మెయిన్స్ ఎగ్జామ్స్ విల్ కండక్టెడ్ బైలింగువల్ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మన డ్యూరేషన్ చూసుకుంటే 2 అవర్స్ ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. బోత్ ఎగ్జామ్స్‌కి వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 60 వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 10 మార్క్స్ ఇంగ్లీష్‌కి ఉంటుంది. 10 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 10 మార్క్స్ రీజనింగ్, 10 మార్క్స్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ టోటల్ 100 మార్క్స్‌కి ఉంటుంది. 1 నెగెటివ్ మార్క్ వచ్చి 1 మార్క్ విల్ బి అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. 0.25 వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అయితే తీసేయడం జరుగుతుంది గైస్. ఓకే. సో, క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 50% అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 40% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 40% మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది గైస్. ఓకే. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద అబ్టైన్డ్ మార్క్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అని క్లియర్‌గా ఇక్కడ కాల్ ఔట్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి చూసుకుంటే మెడికల్ ఎగ్జామినేషన్ అన్నమాట. మీరు ఫిట్ అని భావిస్తే మెడికల్ బోర్డ్ మీకు అప్పుడే ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే నాకు కమెంట్స్‌లో కమెంట్ చేయొచ్చు. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక మంచి ఆపర్చునిటీ నాన్ టీచింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరికైతే బంపర్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. వర్క్ స్టాఫ్ టెక్నీషియన్ గానీ, స్టెనోగ్రాఫర్ గానీ, మనకు రిసెప్షనిస్ట్ కానీ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ అవి. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసేయండి గైస్. మంచి సాలరీ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.